వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వీకెండ్ కామెంట్స్. దిస్ ఇస్ వి అవర్బా. ఈరోజు మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి. రామ్మోహన్ రావు గారు, తెలంగాణకు సంబంధించి వీకెండ్ కామెంట్ చూసుకున్నట్లయితే మాటలు మంటలు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ రాజ్కి యుద్ధంగా మారే అవకాశం ఉందంటారా? అంటే ఇవాళ మనకు న్యూస్ వాచ్ ఉంది కదమ్మా, న్యూస్ వాచ్ లేదా ఇది వీకెండ్ కామెంట్ కదా మనం మాట్లాడుకునేది అనుకున్నాను. రైట్, నిజమే మీరు అనేది. ఎందుకంటే చిలికి గాలివాన అయినట్టు వాళ్ళ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన సామరస్యపూర్వక వాతావరణంలో నీటి పంచాయతీని తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రెండు రాష్ట్రాల మధ్యన నీటి పంచాయతీ గురించి చర్చిస్తూ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి క్లోజ్ రూమ్ లో కూర్చున్నప్పుడు నేను విజ్ఞప్తి చేశాను, రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన నీటి పంపిణీ కోసం మనకు మొట్టమొదటి పోతిరెడ్డిపాడు దగ్గర ఏదైతే 3 TMCల రోజు నీళ్లు తీసుకుంటున్నారో అది తీసుకునే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ఆపాలి, అప్పుడు మాత్రమే మొత్తం మిగతా చర్చలు ఉంటాయని కరాఖండికి చెప్పిన ముఖం మీద చెప్పిన తర్వాత నా మాటను మన్నించి నా మాటను గౌరవించి చంద్రబాబు నాయుడు గారు పోతిరెడ్డిపాడు దగ్గర ఆ కాలువ వెడల్పు ఏదైతుందో దాన్ని ఆపారు అనే దాని మీద అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసింది అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీలో. కానీ బాంబు వేలింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకంటే రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడే, సమస్య లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు దాన్ని అడ్వాన్స్ తీసుకున్నారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి క్రియేట్ ఏం లేదు, అది ఇప్పుడు ఆగింది కాదు, ఎప్పుడో ఆగింది, 2022లో ఆగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణలో అప్పుడు మేము ఎన్జిటికి ఫిర్యాదు చేశాం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపింది అని బీఆర్ఎస్ తను వాదించింది. హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్తూ దానిలో ముఖ్యంగా ఆ జీవోని కూడా చూపించారు ఆయన. అప్పటిది ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును చూపించారు ఆయన. ఆ తర్వాత ఆగింది. ఎప్పుడో 2022లో ఆగిన దాన్ని క్రెడిట్ చోరీ ఇప్పుడు తాను క్రెడిట్ పొందుతున్నాడు రేవంత్ రెడ్డి, అబద్ధాలు అని అసెంబ్లీలో కూడా సభ హక్కుల తీర్మానం కూడా మనకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీలో తప్పుదారి పట్టించారని చెప్పి ఒక నోటీసు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరిగింది వాస్తవం. కానీ జరిగిందేమో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గొడవ, దాన్ని రెండు రాష్ట్రాల మధ్యన మరిన్ని మంటలు పుట్టించడమే కాకుండా అక్కడ తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ టీడీపీ మధ్యన పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది, క్రియేట్ వారు లేకుంటే అన్యాయం చేసిన వారు. ఇప్పుడు ఏమైందంటే ఈ రెండు రాష్ట్రాల మధ్యన ఈ వివాదంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో అప్పటి కేంద్ర మా జలవనరుల శాఖ దానికి ప్రధాన సలహాదారు వేదిర శ్రీరామ్ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ దీన్ని ధృవీకరించారు కూడా. ఏమనంటే సరే బీఆర్ఎస్ కు క్రెడిట్ ఇవ్వడం బీజేపీకి ఇష్టం ఉండదు కనుక 2022లోనే ఇది గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపింది, రేవంత్ రెడ్డి గొప్పతనం ఏమీ లేదు అని చెప్పారు. కానీ రెండు కాకుండా దాంతో పాటు కొన్ని ఆరోపణలు కూడా చేశారు ఆయన. దాన్ని పక్కన పెడితే మొత్తం మీద 5 ముక్కలాట. అంటే ఇటు తెలంగాణలో 2 పార్టీలు, కాంగ్రెస్ బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ మధ్యాహ్న మంటలు రేగినాయి, నీళ్ల మంటలు రేగినాయి. ఆ తర్వాత మధ్యాహ్న నిట్టాడులాగా నేనే ఆపాము, అసలు మేమే ఆపామని చెప్పి బండి సంజయ్ మధ్యాహ్నం వచ్చి సందట్ల సడేమియా అని ఆయన గొడవ చేశారు. మొత్తం మీద ఎవరు ఆపారు అనే దాని మీద, అంటే పోతిరెడ్డిపాడు కాలువ వెడల్పు ఏదైనా కృష్ణా జిల్లాలు తరలించే రాయలసీమకు తరలించే దాన్ని ఎవరు ఆపారు అనేది క్రియేట్ వార్ నడుస్తున్నది మొత్తం మీద. ఈ దశలో నిన్న మంచి పరిణామం ఏంటంటే సివిఐ గారు, మనకు అటుపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మన ముఖ్యమంత్రి ఒక మంచి ప్రకటన చేశారు. ఇద్దరి మధ్యన సామరస్యపూర్వకంగా పంచుకుందాం, నీళ్లు కావాలా పంచాయతీ కావాలా తేల్చుకోండి అని చెప్పి తెలంగాణకు సవాల్ వేశారు. దానికి ప్రతి సవాలుగా రేవంత్ రెడ్డి గారు నిన్ననే ఒక మంచి మాట ఏమన్నారంటే, నీళ్లు కావాలా లేకుంటే మనకు పంచాయతీ కావాలంటే నీళ్లే కావాలంటాం, పంచాయతీ అవసరం లేదు, గొడవలు అవసరం లేదు, ఇద్దరం సామరస్యపూర్వకంగా మనం కలిసి మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేసుకుందాం అని అన్నారు. ఇది మంచిది అంటున్నాను. అంటే మొత్తం మీద సుఖాంతమయ్యే అవకాశం వచ్చింది. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మన కమిటీ వేసింది ఒకటి,
ఆ కమిటీని సమావేశపరిచి ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి అక్కడ అమికబుల్ సెటిల్మెంట్ చేస్తే మంచిది అంటున్నాను. నీళ్ల విషయం 12 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఇదే పద్ధతి కొనసాగడం బాలేదు. కేంద్రం చోద్యం చూస్తూ ఉండడం కూడా బాలేదని నేను విమర్శించాను ఎప్పటి నుంచో. మొన్న ఒక కమిటీ వేశారు గనుక ఆ కమిటీ ద్వారా సాధ్యాసాధ్యాలు పరిశీలించి గోదావరిలో ఎన్ని నీళ్లున్నాయి, మిగులు జలాలు ఏమిటి, వరద జలాలు ఏమిటి, దాని మీద పై రాష్ట్రాలకు ఎంత వస్తాయి, కింది రాష్ట్రాలకు ఎంత పోతాయి అని చెప్పి పరిశోధన చేసి టెలిమెట్రీల ఏర్పాటు చేసి ఇద్దరికి విన్ విన్ సొల్యూషన్ అంటే జీరో సమ్ గేమ్ కాకుండా విన్ విన్ సొల్యూషన్ చేస్తే బాగుంటది. ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి ప్రకటన చేశారు. ఆ ప్రకటన ద్వారా సామరస్యపూర్వకంగానే పంచుకుందామన్నారు నీళ్ళని కనుక ప్రజలు శాశ్వతం. చరిత్ర చరిత్ర నిర్మాతలు ప్రజలే కనుక చరిత్రలో ఒక ముఖ్యమంత్రులుగా మంచి ముఖ్యమంత్రులుగా నిలిచిపోయే అవకాశం అంటే నీటి పంచాయతీ లేకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యన అన్నదమ్ముల మధ్యన ఈ పంచాయతీ తీర్చే క్రమంలో చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, 40 ఏళ్ల రాజకీయం, 8 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు విభజిత ఆంధ్రప్రదేశ్ పనిచేశారు. కొత్త నాయకుడైన ఒక పరిణతితో ఆలోచిస్తున్న రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ కేంద్ర ప్రభుత్వం సంప్రదించి ఈ నీటి పంచాయతీ తీర్స్తే మంచిదని నా ఉద్దేశం. జీరో సమ్ గేమ్ ఆడొద్దు. నేను గెలిస్తే మీరు ఓడిపోయినట్టు, మీరు గెలిస్తే నేను ఓడిపోయినట్టు కాకుండా ఇద్దరం గెలవాలి. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్న శ్రీనారాయణ రెడ్డి గారి సూక్తిని రెండుగా వెలుగు జాతి మనది అని ఆయనే రాశారు. తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలని మనం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరదాం. అట్లాగే పైన ఉన్న బీజేపీ కూడా, కేంద్రంలో ఉన్న బీజేపీ, అట్లాగే 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇటు ఆ కేసీఆర్ గారు కానీ అందరూ కలిపి మంచి పరిష్కారం సాధిస్తే మంచిదని నా ఉద్దేశం. రామ్మోహన్ రావు గారు, ఈ రోజు మనం వార్తాపత్రిక చూసుకున్నట్లయితే ఈనాడులో రగులుతున్న ఇరాన్, ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో భారీ హింస, 72కు చేరుకున్న మృతుల సంఖ్య, 2300 మందికి పైగా అరెస్ట్, నిరసనకారులను దైవ వ్యతిరేకులుగా భావిస్తామన్న పాలకులు. ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? శ్రేయ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఫస్ట్ ఎడిషన్ లో మొట్టమొదటి వార్తే ఒక రకంగా చెప్పాలంటే బాధాకరమైనది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో తిరుగుబాటు జరుగుతున్నాయి, జంజీ ఉద్యమాలు జరుగుతున్నాయి. అట్లా మనకు శ్రీలంక నుంచి మొదలుకొని బంగ్లాదేశ్, నేపాల్, చాలా దేశాల్లో జంజీ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ జంజీ ఉద్యమాలలో యువత ముఖ్యంగా తిరుగుబడి రోడ్ల మీదకి వస్తున్నది. ఇది జంజీ ఉద్యమంగా పేర్కొనొద్దు కానీ ఒక రకంగా చెప్పిన అయాతుల్లా ఖొమైనీకి వ్యతిరేకంగా మొన్నటిదాకా మరి మన దీంతో యుద్ధం చేసి రకరకాల నష్టపోయి సద్దాం హుస్సేన్ ని చూస్తున్నాం ఇరాన్ అయితే. కనుక ఇప్పుడు వాళ్ళ అయాతుల్లా ఖొమైనీను దించాలి అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఈ దైవ దూషణ అని చెప్పి మతాన్ని చొప్పిస్తూ, ఎట్లాగో మతం ఇరాక్ అని మతపరమైన దేశాలే కనుక చొప్పిస్తూ అయాతుల్లా ఖొమైనీ ఎక్కడున్నాడో తెలుస్తలేదు. ఆయన కూడా మరి విమర్శ చేస్తున్నారు. దీనిలో ప్రధానంగా ఏంటంటే అవినీతి, అరాచకము, మతం రాజ్యంలో చొప్పించడం, దీంతో పాటు మొత్తం ఆర్థిక స్థితి కునారిల్లిపోవడం మొన్నటిదాకా చూసాం కదా. ఆ యుద్ధాలు అవన్నీ తట్టుకొని నిలబడ్డా కూడా ఇప్పటికే నాశనం అయిపోయింది. గతంలో సద్దాం హుస్సేన్ కూడా ఇరాన్ విషయంలోకి వస్తే సద్దాం హుస్సేన్ కూడా మనకు ఇరాక్, ఇరాన్ ఈ రెండు కూడా చూస్తున్నాం మనం. అన్నాడు ఉరిదీసిన సందర్భాలు చూసినాం మనం కనుక. ఇవాళ ఇరాన్ లో జరుగుతున్న దాన్ని చోద్యం చూస్తుంది ప్రపంచం అంతా అంటున్నాడు. ఎందుకంటే అమెరికా ప్రమేయం లేకుండా మన ఈ ఆందోళన జరుగుతారేమంటున్నారు. అయాతుల్లా ఖొమైనీకి వ్యతిరేకంగా ఇరాన్ లో మొత్తం అంతర్యుద్ధం సృష్టించి దీన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసే క్రమంలో అమెరికా పైనుంచి వేచి చూస్తున్నది. ఇది దుర్మార్గమైన విషయం. అమెరికా అసలు ఒక రకంగా పెద్దన పాత్ర, ప్రపంచ పోలీస్ పాత్ర వహిస్తూ వెనిజులా నుంచి మొదలుకొని వరుసగా సంక్షోభాలు సృష్టిస్తుంది. ప్రపంచంలో అవసరమైతే చిన్న దేశాలనేమో బలవంతంగా ఆక్రమించుకోవడం, పెద్ద దేశాల పట్ల సుంకాల యుద్ధం చేయడం, ఈ నీతితోని అమెరికా పెద్ద ఎత్తున ప్రపంచంలో ఒక రకంగా చెప్పాలంటే విపత్తు సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఇది ఎంతవరకు కొనసాగుతుంది తెలియదు కానీ ఇరాన్ సంక్షోభంలో మాత్రం అయాతుల్లా ఖొమైనీ దిగిపోవాల్సి వస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది అక్కడ. ఇంకొక ముఖ్య అంశం చూసుకున్నట్లయితే, నేను సామాజిక వైద్యుని, ప్రజారోగ్య సంరక్షణకు అమిత ప్రాధాన్యం ఇస్తున్న ఫెలోస్ ఇండియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి రోగుల నాడి పట్టడం మరవద్దని వైద్యులకు సూచన. ఈ ముఖ్య అంశాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? రాజకీయాలే సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్ రాజకీయాలు, కులము, మతము, ప్రాంతము, భాష, ఆర్థిక మన అవంతరాలు, ఆర్థిక అసమానతలు ఇవన్నీ ఉన్న సమాజాన్ని రాజకీయం బాగు చేయాలి. కనుక రాజకీయాలే
సోషల్ ఇంజనీరింగ్ అన్నప్పుడు తాను కూడా సోషల్ ఇంజనీరింగ్ అన్నది మంచిది. ఎందుకంటే ఒక జెడ్పీటీసీగా ఉన్న ఆయన అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటూ, కేసులు ఎదుర్కొంటూ రకరకాలుగా ఎంతమంది ఏం చేసినా కూడా పార్టీ మారిన తెలుగుదేశం నుంచి ఇక్కడికొచ్చి కాంగ్రెస్ లో ఒక ముఖ్యమంత్రి కాగలిగిందంటే చాలా గొప్ప సోషల్ ఇంజనీర్. సమస్య లేదు. ఏ రకంగా చూసినా. అంటే నేను ఏమంటున్నాను, నెగెటివ్ గా చూసే వాళ్ళకి నెగెటివ్ గా అనిపించొచ్చు. పాజిటివ్ గా చూసినా పాజిటివ్ గా అనిపించొచ్చు. కనుక ఆయనకు రాజకీయ జీవితాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆయన సోషల్ ఇంజనీరే అంటున్నాను గట్టిగా. ఎందుకంటే ఇప్పుడున్న సామాజిక సమస్యలను ముందర పెట్టుకొని, సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాలను ముందర పెట్టుకొని తాను ఇవాళ ముఖ్యమంత్రి స్థితికి చేరుకోగలిగాడు. 2 సంవత్సరాల నుంచి మంచో చెడో ఎన్ని విమర్శలున్నా పాలకుడిగా నిలబడ్డాడు. కనుక సోషల్ ఇంజనీర్ ఒప్పుకోవాలి. దీన్ని ముందుకు సాగే క్రమంలో మరి ఇంకా కొంచెం ఆ సోషల్ ఇంజనీరింగ్ కరెక్ట్ గా పాటించి వాడిచ్చిన హామీలను, ఆనాడు ఇచ్చిన హామీలు అమలు చేయడం, దాంతో పాటు ఆర్థిక స్థితిగతిని బాగు చేయడం, అట్లాగే పనుల వసూళ్లను సరిగ్గా సక్రమంగా చేసుకోవడం, దాంతో పాటు మరొక 3 ఏళ్ళు ఉంది కనుక ప్రభుత్వంలో అభివృద్ధి వైపుగా, అంటే ఇప్పుడు వచ్చేదంతా కూడా మొత్తం తెలంగాణలో హల్లీకి హల్లి, సున్నకు సున్నా, మొత్తం వచ్చిన డబ్బు అయ్యగారి పసుపు, మన అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమ సరిపోతున్నట్టు పోతుంది కనుక అట్లా కాకుండా మరి ఒక అభివృద్ధి వైపు పోతే బాగుంటది. దానికి కూడా ప్రణాళిక చేసిన అంటున్నారు. డబ్బులు లేవు, సమస్య అక్కడ వస్తుంది కనుక మరి పెద్ద ఎత్తున వాళ్ళ ఎన్నికలు జరపాల్సి ఉన్నది. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు జరపాల్సి ఉంది. ఇవన్నీ ఉన్నాయి, సవాళ్ళు చాలా ఉన్నాయి. ఈ సవాళ్ళని అధిగమిస్తే మంచి నాయకుడికి పేరు తెచ్చుకుంటారు. సోషల్ ఇంజనీర్ గా గౌరవిస్తారు కూడా, సమస్య లేదు. ఆయన అన్నమాట ఆయనకు మంచిదే అంటున్నా, కరెక్టే అంటున్నాను. రామ్మోహన్ రావు గారు, చెప్పండి. ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే అండి, ఎఫ్ఐఆర్ బియ్యం పరిమితి 4% పెంచాలి. విద్యా, వైద్యానికి సమీకరించి ఆర్థిక వనరులను రాష్ట్ర రుణ పరిమితి నుంచి మినహాయించాలి. పాలమూరు, రంగారెడ్డికి జాతీయ హోదా ప్రకటించాలి. ఐఐఎం, నవోదయ విద్యాలయాలు కేటాయించాలి. నిర్మలా సీతారామన్కు బట్టి విక్రమార్కు వినతి చేస్తున్నట్టు మనం పిక్చర్లో కూడా చూస్తున్నాం. ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఎఫ్ఆర్బిఎం పరిమితి అంటే రాష్ట్ర ఆదాయానికి ఎంత అప్పు చేయొచ్చు అని ఓ లిమిటేషన్ అండి. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా గతంలో ప్రణాళిక సంఘం ఉండి ఇప్పుడు నీతి ఆయోగ్ ఉన్నది. ముఖ్యంగా 16వ ఆర్థిక సంఘం నివేదిక, 16 ఆర్థిక సంఘంలో సమావేశానికి నిన్న ఢిల్లీకి అందరూ దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మంత్రులు వెళ్ళారు. ఇప్పుడు 15 ఆర్థిక సంఘం నడుస్తుంది. ఇప్పుడు 16 ఆర్థిక సంఘ నివేదిక వచ్చే రేపు 2027 నుంచి 27 మార్చి నుంచి మొదలవుతుంది. ఇంకో సంవత్సరం 16 ఆర్థిక సంఘం కొనసాగుతుంది. అంటే దీనికి గాను ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో దానిలో ముఖ్యమంత్రులు, మన ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. అందులో ఆయన ఏమన్నారంటే మాకు అప్పు తీసుకునే అవకాశం ఎక్కువ ఇవ్వమంటున్నాడు. అప్పు చేసి పప్పు కూడా తింటే కష్టం కదా, అప్పు చేసి పప్పు కూడా తినాలన్నా అప్పు చేసి అభివృద్ధి చేయాలంటే ఒక మాట చెప్పారు విక్రమార్క గారు, రాష్ట్ర ఆర్థిక మంత్రి. ఏమన్నాడంటే ఏదైతే 2% ఉన్న ఇప్పుడు 3% పెంచారు, ఏది ఎఫ్ఆర్బిఎం పరిమితి 4% పెంచండి, మేము అప్పులు ఎక్కువ తెచ్చుకొని అభివృద్ధి చేస్తాం అంటున్నారు. అంటే విద్యా, వైద్యానికి ఉపయోగిస్తామని ఒక మాట అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ 3-4 సవాళ్ళు ఉన్నాయి. ఒకటేమో మూసీ నది ప్రక్షాళన, చాలా పెద్ద ఎత్తున 1,00,000 కోట్లు అంటున్నారు, అదొకటి. తర్వాత విద్య కోసం 4 మన యంగ్ ఇండియా స్కూల్స్ పెడతా అంటున్నారు. ఇట్లా వైద్యం కోసం ఆసుపత్రులు కడతా అంటున్నారు. వీటికి అప్పు ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారు, కానీ ఎఫ్ఆర్బిఎం పరిమితి అడ్డం వస్తుంది. ఎందుకంటే ప్రతి నెల వీళ్ళు 7-8 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నడపడానికి, సాధారణంగా నడపడానికి అవసరమైన డబ్బులు రోజు ప్రతి నెల అప్పు తెస్తున్నారు. అంటే దాదాపుగా 1,00,000 కోట్ల అప్పు ప్రతి సంవత్సరం ఈ ప్రభుత్వం నడపడానికి తెస్తున్న అప్పులే ఉంటున్నాయి చూస్తున్నా. ఈ 2 ఏళ్ల నుంచి నేను చెప్పిన లెక్క కాదు, రేవంత్ రెడ్డి గారు అట్లాగే అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు కనుక అందులో చూసుకుంటే ప్రతి నెల 7-8 వేల కోట్ల రూపాయల అప్పులు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల జీతభత్యాలు, దాంతో పాటు ఈ అప్పులు, వడ్డీలు, అట్లాగే సంక్షేమ పథకాలు, ఈ 3టికే సరిపోతున్నాయి. చెప్పాను కదా. అటువంటిప్పుడు 25 వేల కోట్ల ఖర్చు ఉన్నది, 17-18 వేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నది. దీనికి గాను అప్పు చేయకుండా ఏమి చేయలేం కనుక ఎఫ్ఆర్బిఎం పరిమితి, అంటే అప్పు తెచ్చుకునే రాష్ట్రాలకు వెసులుబాటు మన రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే పరిమితిని పెంచమని నిన్న మన దానిలో 16వ ఆర్థిక సంఘం సమావేశంలో వారు కోరారు. ఇస్తారా ఇవాళ తర్వాత సంగతి, కానీ మొత్తం మీద ఇప్పుడు తెచ్చుకున్న అప్పు సరిపోదు, ఇంకా ఇస్తామని వాళ్ళు అంటున్నారు. అంటే అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా, అప్పు చేసి మరి వైద్య సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు పెంచుతారా చూడాల్సిన అవసరం ఉంది. 16వ ఆర్థిక సంఘం మరి దానికి ఎట్లాంటి వెసులుబాటు ఇస్తుందో చూద్దాం. కోరిక మాత్రం మన ఆర్థిక మంత్రి కోరారు.
రామ్మోహన్ రావు గారు, ఇంకొక ముఖ్య అంశం చూసుకున్నట్లయితే మనకి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. ఇంకొక 2-3 రోజుల్లో సంక్రాంతి పండుగ సంబరాలు కూడా మొదలైపోతున్నాయి. అండ్ ముఖ్యంగా పాత్ర పోషించేది ఏదైనా సంక్రాంతి పండుగలో ఉందంటే కోడిపందాలు. ఆ కోడిపందాలకి ఒక హెడ్లైన్ చూసినట్లయితే కేపీఎల్కు కోస్తా సై, కోడిపందాలకు భారీగా ఏర్పాట్లు, గోదావరి జిల్లాలో వందల సంఖ్యలో బరులు, వేల మంది తిలకించేలా గ్యాలరీలు, ఫ్లడ్ లైట్లు, ఎల్ఈడి స్క్రీన్లు, డ్రోన్ కెమెరాలతో హైటెక్ హంగులు, క్యాసినోలను తలదన్నేలా జూద క్రీడలు. ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే కోర్టులు రద్దు చేస్తూనే ఉంటాయి, ఆదేశాలు ఇస్తూనే ఉంటాయి, నిషేధం విధిస్తూనే ఉంటాయి. కోళ్ల పందాల మీద ఇటు మాత్రం ఇది జరుగుతూనే ఉంటుంది. అంటే అందరూ కళ్ళు మూసుకుంటున్నారు. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక మంచి మాట చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాలు అంటే ముఖ్యంగా పీఠాపురంలో ఉన్న పీఠాపురం సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ ఆయన చాలా మంది ముందు మంచి మాట అన్నారు. 2 కోస్తా జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాలు దేనికి ప్రసిద్ధి అంటే కోడి పందాలకు ప్రసిద్ధి అవుతున్నాయి, జూదాలకు ప్రసిద్ధి అవుతున్నాయి, పేకాడుకు ప్రసిద్ధం అవుతున్నాయి. ఇది మంచిదా? మనకు ఆలోచించండి. డబ్బులు లేకుండా పేకాడుకోండి, నష్టమే లేదు. కనుక కోడి పందాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక మంచి పేరు కాదు, ఈ చెడ్డ పేరు వచ్చినట్లు లెక్క, మనకు వద్దు అని చెప్పి ఆయన స్పష్టంగా ఆవేదన వెలిబుచ్చారు. ఆవేదన అందరూ అంటున్నారు. అంటే వాతావరణం గురించి అందరూ మాట్లాడతారు, కానీ వాతావరణాన్ని ఎవరు బాగు చేయలేరు అన్నట్టు ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల విషయానికి వస్తే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనిలో ఒకటేనమ్మా మనకు ఆలోచిస్తుందంటే మద్యము, మాంసము, అట్లాగే రకరకాలుగా సౌకర్యాలు, అసలు ఒక రకంగా చెప్పాలంటే అది ఒక పెద్ద సందడి జరుగుతున్నది. అందుకని సుప్రీంకోర్టు గతంలో అనేది కొన్ని మానవ బలహీనతలను ఆపలేం మనం. జూదం కానీ, మద్యపానం కానీ, వ్యభిచారం కానీ ఇట్లాంటివన్నీ మనం నిషేధించి ఆపలేం, నియంత్రించి ఆపుతామని. అందుకని చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు దీన్ని నిషేధించే పరిస్థితి లేదు, ఇట్లా నిషేధిస్తే కూడా ఆగే పరిస్థితి లేదు. కనుక దీన్ని నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఇటీవలనే ఒక 3 క్లబ్ల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళి రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళి మాకు ఈ 3 మన క్లబ్లలో పేకాటకు అనుమతి ఇచ్చండి. ముఖ్యంగా 13 ముక్కలాట అంటే రెమ్మి అంటారు కదా, రెమ్మి స్కిల్డ్ గేమ్ కదా, ఇక్కడ జూదం లేదు, ఇక్కడ పెద్ద మోసం లేదు, 3 ముక్కలాట్లాగా మోసం చేసేది లేదు, కనుక అనుమతించండి అంటే స్పష్టంగా హైకోర్టు ఆదేశించింది. మీరేమనంటే దాన్ని కొట్టేస్తూ జూదానికి అనుమతించే ముచ్చట్లేదు, 13 ముక్కల ఆటల స్కిల్డ్ గేమే సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. అయినా సరే దాన్ని మేము అనుమతించాం, డబ్బులు పెట్టి ఆట ఆడొద్దు అంటారు. కానీ ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. భూములు కమ్ముకొని పెద్ద ఎత్తున మోసపోయి కోట్ల రూపాయలు నష్టపోయి నిన్నటిదాకా 20 ఎకరాల ఆసామి తెల్లారికల్లా బికారి కావడం చూస్తున్నాం. మనం ఆత్మహత్యలు చేసుకుంటారు, పెళ్ళాం పిల్లల పుస్తలు తాకట్టు పెట్టుకుంటున్నారు. అంటే ఈ జూదం అనే దాని మీద ముఖ్యంగా కోడి పందాల పేరు మీద పెద్ద ఎత్తున సంపాదించేవాడు సంపాదించవచ్చు, పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, సంపాదించే వాళ్ళు తక్కువ ఉన్నారు. కనుక ఇటువంటి దాన్ని కొనసాగించాలా లేదా అని ఆలోచన చేయాలి. ఇప్పటికైతే మన రాష్ట్ర ప్రభుత్వం నిషేధించబడిన క్రీడను ఆడనేమంటున్నారు, కానీ కోడి పందాల బరువు తయారైన చూస్తున్నాం మనం. పెద్ద ఎత్తున ఇప్పటికే అసలు చేరాల్సిన వాళ్ళు అందరూ చేరిండ్రు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎమ్మెల్యేలే కాదు, తెలంగాణ నుంచి తల్లిపోతున్న చూస్తున్నాం మనం. అదొక ఆహ్లాదకరంగా ఆటగా భావిస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ముఖ్యంగా జూదం వల్ల కొన్ని కుటుంబాలు చిత్రం అవుతున్నాయి. దాన్ని గమనిస్తే మంచిదని నా ఉద్దేశం. నిషేధించి ఆపుతారా లేకుంటే ఇట్లా నియంత్రించి ఆపుతారా అని ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుంది చూద్దాం. మొత్తం మీద ఈ ఆట ఆపేది అయితే లేదని మనకు అర్థం అవుతుంది. నిషేధం విధించడం జరిగింది రామ్మోహన్ రావు గారు. మొత్తం సంవత్సరం అంతా ఆడితే ఊరుకోవట్లేదు కదా ఈ జూదం అనేది. ఓన్లీ 3 రోజులు మాత్రమే వాళ్ళు అలో చేస్తున్నారు. అండ్ ఇంకొక ముఖ్య అంశం చూసుకున్నట్లయితే రామ్మోహన్ రావు గారు, అమరావతి గురించి ఒక చర్చే నడుస్తుంది ప్రతిపక్షంలోనూ అధికార పార్టీలోనూ అని అనుకోవచ్చు. ఏపీలో చూసుకున్నట్లయితే జగన్కు నాగరికత గురించి తెలిస్తే రాజధానిపై దుష్ప్రచారం చేయరు. 2020లో వదిలేసిన రాయలసీమ లిఫ్ట్తో వైకాపా స్వార్థ రాజకీయాలు చేస్తుంది అంటున్నారు చంద్రబాబు నాయుడు. అమరావతి గురించి జగన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. ఎక్కడుంటే అక్కడే సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అనేసి అన్నారు. అసలు తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడని నాయుడు తిరిగి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఈ ముఖ్య అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్ లో 3 జరుగుతున్నాయి. కోడి పందాలాగానే ఉంది సంగతి అంతా కూడా. మనం చూస్తే 2 పందెం కోళ్లు కొట్లాడుకున్నట్టే ఉన్నాయి, అటు వైసీపీ ఇటు తెలుగుదేశం. ముఖ్యమంత్రుల విషయాన్ని నేను వ్యక్తిగతంగా చెప్పను కనుక జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అట్లే మాట్లాడుతున్నారు. ఒకటేమో క్రియేట్ వార్ అంటే భోగాపురం విమానాశ్రయం వద్దన్న వాళ్ళే, కడతామన్న వాళ్ళే, కడుతుంటే మాది క్రెడిట్ అని వైసీపీ అంటుంది.
అయ్యా మీరు ఆపింది మీరే కదా అని వీళ్ళంటే, కాదు కాదు 5 ఏళ్లలో ఏం జరగలేదా అని, అది భోగాపురం విమానాశ్రయం మీద క్రెడిట్ వార్ జరుగుతుంది. అంటే అమల్లోకి వస్తే మాది గొప్ప అని, అమలు లేకపోతే మీరే నష్టం అని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లాగే అమరావతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడే రాజధాని అంటే, మన ఎక్కడనో వైట్ హౌస్ లో మన వైట్ ఫీల్డ్స్ పెట్టుకుంటాడు బెంగళూరులో. అది ముఖ్యమంత్రి అవుతారా? ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు కొద్ది రోజులు. అయినంత మాత్రం అక్కడ కాదు కదా. అందుకనే మొత్తం మీద 3 ముక్కలాటి ఆట ఆడి అమరావతి రాజధాని అనే దాన్ని శ్మశానంగా మార్చిన మాట వాస్తవం. ఏది వైసీపీ. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ 2 ఏళ్లలో కొంతవరకు మళ్ళీ నిర్ణయం చేస్తున్నారు. భూమి సేకరణ మీదనే నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి కంటే వివరంగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దీని మీద వివరణ ఇచ్చారు. అంటే రాజధాని ఎక్కడుంటే అక్కడ అనేది కాదు. అసలు ఈ రాజధానికి ఈ 50,000 ఎకరాలు సరిపోదా? 1,00,000 ఎకరాలు కావాలన్న లక్ష్యంగా సేకరిస్తున్నారు. రెండవ విడత మొదలుపెట్టారు. వైకుంఠాపురం నుంచి 7 గ్రామాలు తీసుకుంటున్నారు. ఇంకా మిగతా చుట్టుపక్కల గ్రామాలు. ల్యాండ్ పూలింగ్ రెండో దేశం మొదలైంది. మొదటి దేశకి దిక్కు లేదు కదా. మొదటి దేశంలో రైతులకు ఇంకా భూములు ఇవ్వలేదు కదా అనే మాట వారు మాట్లాడుతున్నారు. మొత్తం మీద ఈ రాజధాని నిర్మాణం జరిగి పూర్తి స్థాయిలో జరగడానికి ఇంకో 4 ఏళ్ళు పడతా 3 ఏళ్ళు పడుతుందో తెలియదు కానీ, ఈ క్రియేట్ వార్ ఒకటి అన్యాయం ఎవరు చేసిండు పోతిరెడ్డిపాడు విషయంలో కూడా ఎవరు అన్యాయం చేశారు అనేది కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటారు. కానీ అభివృద్ధి శాశ్వతము. రాజకీయాలు శాశ్వతం కాదు. రాజకీయ పార్టీలు శాశ్వతం కాదు. అభివృద్ధి శాశ్వతము. అట్లాగే ప్రభుత్వాలు కూడా శాశ్వతం. కానీ ఏ పార్టీ శాశ్వతం కాదు అని అర్థం చేసుకుంటే మంచిది అంటున్నారు. కొన్ని పార్టీలు కొన్ని రాష్ట్రాలు మునిగిపోయినాయి చూసినాం. ప్రజారాజ్యం లాంటి పార్టీలతో సహా 10 పార్టీలు పెట్టిందుకు మునిగిపోయింది చూసినాం కదా. ఇవాళ వీళ్ళు పార్టీలు శాశ్వతం అనుకొని మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇప్పుడు కొనసాగుతున్న మోడల్ కరెక్ట్ అంటున్నాను. మంచి చెడ్డ ఇది జరిగింది. ఇవాళ పోలవరం పూర్తి చేసుకోవాలి. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేసుకోవాలి. కానీ అమరావతి పనికి రాదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు మంచి కౌంటర్ ఇచ్చారు. ఏమనంటే ఎక్కడైతే మొత్తం చూడండి ప్రపంచవ్యాప్తంగా కూడా చూసినా, దేశంలో చూసినా అక్కడ మనకు ఆ యమునా నది పక్కన ఢిల్లీ ఉన్నది చూసినాం కదా. మూసీ నది పక్కన మూసీ నది మధ్య నుంచి పోతే మనకు హైదరాబాద్ ఉంటుంది కదా. ఎట్లా చూసినా మీరు చూడండి మనకు నదుల పక్కనే సంస్కృతి జీవన నాడి వెలుగొందింది కనుక ప్రపంచవ్యాప్తంగా నదుల పక్కన రాజధాని లేకపోతే ఎట్లా ఉన్నది, పెద్ద పెద్ద పట్టణాలు లేకుంటే ఎట్లా ఉన్నది, మనది కూడా అంతే అని మాట్లాడుతున్నారు. అంటే పచ్చడి పంట భూములను నాశనం చేసి వాళ్ళు కాంక్రీట్ అరణ్యంగా మారుస్తున్నారు. మంచి వ్యవసాయ భూములు కదా అని వైసీపీ అంటుంది. అయిపోయింది కదా నిర్ణయం. కనుక ఇప్పటికి కూడా రైతులకు అనుమానం ఏంటంటే వచ్చే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారితే మళ్ళీ మా గతి ఇంతేనా, మళ్ళీ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందా అని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతున్నారు. వాళ్ళు ఏమనంటే మీరు ఈ అమరావతి రాజధాని పక్కా అని చెప్పండి, రెండో విడత కూడా మేము ఇస్తాం. పక్కా కాదంటే ఎట్లా అని. అందుకని ఇప్పుడు మొన్న మన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళారు. అందులో అమరావతి పక్కా రాజధాని అమరావతి ఉంటది అనే దానికి ఒక కేంద్ర నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అది తీసుకొస్తే మంచిది అంటున్నాం. ఎందుకంటే మా తుగ్లక్ లాగా లేకుంటే ఔరంగజేబు లాగా ప్రతిసారి రాజధానులు మార్చుకుంటూ పోతే పాలకులు మారినప్పుడు రాజధానులు మారుతాయి, పాలకులు మారినప్పుడు జిల్లా కేంద్రాలు మారుతాయి, పాలకులు మారినాక కొత్త జిల్లాలు. అంటే ఇవన్నీ కూడా ఎట్లా ఉందంటే కాళహస్తి మహత్యం సినిమా చూసినట్టు చూస్తున్నాం కదా. కాళహస్తి మహత్యంలో ఏనుగు, సాలెపురుగు, పాము ఎట్లా చేస్తారో చూస్తాం కదా. ఇది అట్లాగే ఉంది. అంటే పాలకులు మారినప్పుడల్లా ప్రభుత్వ విధానాలు ప్రయారిటీస్ మారాలి, విధానాలు మారదు. విధానాలు ఒక కంటిన్యూషన్ విధానం ఉంటే బాగుంటది. పథకాల విషయంలో కానీ పాలన విషయంలో కానీ అది లేకుండా పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దురదృష్టమో అదృష్టమో కానీ వరుసగా విభజన తర్వాత కునారిడిపోయి ఆర్థిక స్థితి మందగించిన సందర్భంలో మొదటిసారి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, రెండోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మూడోసారి మళ్ళీ ఇప్పుడు మూడో ఎన్నికల్లో వీళ్ళు వచ్చారు. అంటే కొత్తగా పాలకులు వచ్చిన ప్రతిసారి, పార్టీలు మారిన ప్రతిసారి ఈ రాజకీయంలో మార్పులు సహజమే. కానీ అభివృద్ధిలో ఇట్లాంటి మార్పులు చేర్పులు ప్రవేశపెట్టడం వల్ల వెనక ముందు అంటే 4 అడుగులు ముందుకు 10 అడుగులు వెనక్కు పోయే పరిస్థితి ఉంది. కనుక ఇప్పటికైనా ఆలోచించాలి. అమరావతి రాజధాని అక్కడే ఉండాలి. మంచి చోట అయిపోయింది. దాన్ని అందరూ పక్కా చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల పోరాటంలో ముఖ్యంగా ఆవులు కొట్టాడితే లేగల కాళ్ళు విరిగినట్టు చేయకుండా, ప్రజలను పునాదిలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సర్వతోముఖ అభివృద్ధికి పార్టీలు పరస్పరం సహకరించుకోవాలి, పరస్పరం మేలు చేసుకోవాలి తప్ప ఇట్లా అడ్డంకులు సృష్టించి కాళ్లలో కట్టెలు పెట్టి ఒకరినొకరు అడ్డం పడి వేసుకుంటే అంతకంటే దుర్మార్గం లేదని నా ఉద్దేశం. రామ్మోహన్ రావు గారు, ఇంకొక ముఖ్యాంశం చూసుకున్నట్లయితే రీసెంట్గా బ్లో అవుట్ సంఘటన కోనసీమ జిల్లాలో జరగటం మనకు అందరికీ తెలిసిందే. అది అదుపులోకి వచ్చింది అని అంటున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో మంటలు ఆర్పిన ఓఎన్జీసీ నిపుణులు 5 రోజుల అనంతరం ఊపిరి పీల్చుకున్నారు సమీప గ్రామాల ప్రజలు. ఇరుసుమండలోని గ్యాస్ బావికి క్యాంపింగ్. అంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు?
అంటే ఓఎన్జీసీ నిపుణులు చెప్పాలి. ఇది కొత్త కాదు. గతంలో 24 రోజులు మంటలు మండినాయి చూసినాం. ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు సమర్థవంతంగా ఈ మంటలను ఆపినట్టే లెక్క అంటున్నాను నేను. ఇప్పుడు ఓఎన్జీసీ పైప్ లైన్‌లో మొత్తం అంతా గూడా ట్యాప్స్ వేసి ఉన్న సందర్భంలో వీళ్ళు చేస్తున్న పనులు అప్పుడప్పుడు రిపేర్‌లు వాళ్ళు చేస్తున్నప్పుడే అనుకోకుండా ఇట్లాంటి మంటలు రేగుతున్నాయి. దానివల్ల ఎంత జన నష్టం కాలేదు. చాలా అదృష్టవంతులం మనందరం గూడా. ఏదైతే మంటలు రేగినాయో ఆ ప్రాంతంలో చూసుకుంటే మనకు కొబ్బరి చెట్లు మొత్తం వ్యవసాయం అంతా మాడి మసైపోయింది. కానీ దగ్గరగా జనావాసాలు లేకపోవడం ప్రజల అదృష్టం, మా అదృష్టం. కనుక ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే నిపుణులున్నారు. గ్యాసు రంగ నిపుణులు విదేశాల నుంచి కూడా వచ్చారు. చూసాం కదా! 5 రోజులు శ్రమిస్తే తప్ప 6వ రోజు మనకు మంటలు అదుపులోకి రాలేదు. ఈ దశలో పూర్తి స్థాయిలో అంటే విదేశీ నిపుణులు కూడా వచ్చారు గనుక ఇక ముందు ఇట్లా జరగకుండా ఉండాలని కోరాలి. రెండోది ఏందంటే ఇప్పటికి భయంగా అంటే దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు పైప్ లైన్ పొడవునా ఇట్లాంటి మరి విపత్తులు సంభవిస్తుంటే మరి ఎట్లా? అంటే గతంలో ప్రాణ నష్టం కూడా జరిగింది ఒకరిద్దరు. దాని బ్లో ఔట్‌కు చాలా పెద్ద ఎత్తున ఊరికి దగ్గరగా జరిగింది గతంలో. కనుక ఇది అదృష్టం అంటున్నాను నేను. ఇప్పటికైనా సరే ముందస్తు జాగ్రత్త తీసుకొని ముందు ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటదని సాంకేతిక నిపుణులు నిర్ణయించాలి. మనం నిపుణులం కాదు కనుక మనం మంచి జరగాలని కోరుకుందాం. ఇట్లాంటి ప్రమాదాలు మరొకసారి ప్రభావితం కాకుండా కోరుకుందాం. దానికి అవసరమైన ఏర్పాట్లు ఓఎన్జీసీ ఆ నిపుణులు, సైంటిస్టులు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. రామ్మోహన్ రావు గారు, సంక్రాంతి పండుగ సందర్భంలో ఎక్కడ చూసినా సరే ప్రైవేట్ బస్సులు అక్రమంగా వసూలు చేపడుతున్నాయి. ఆర్టీసీ ఏమో తగిన సౌకర్యాలు కల్పించడం లేదు. ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అంటే ప్రతిసారి పండుగ వచ్చినప్పుడల్లా చర్చించుకుంటున్నాం అమ్మ శ్రీయ. ఎందుకంటే చూస్తున్నాం కదా! ప్రతిసారి ఇదే పరిస్థితి. ముందస్తు జాగ్రత్త తీసుకున్నా అంటే లక్షలాది మంది తరలించడానికి ఒకేసారి అయితే సౌకర్యాలు పుట్టుకురావు, అవకాశాలు పుట్టుకురావు. కానీ దాన్ని మెయింటైన్ చేయడంలో అంటే దాని నిర్వహణలో కొంత లోపం కనిపిస్తున్నారు. మొట్టమొదటిది అందరూ రోడ్డు మార్గం ద్వారా పోవాలా అనే దానికి రైలు మార్గాన్ని గట్టిగా ఎందుకు ఎంచుకోవట్లేరు? కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఒక 4 రైళ్లు ఎక్కువ చేస్తే నష్టమే ఉంది అంటున్నాను నేను. ముఖ్యంగా ఏ ప్రాంతానికి రైలు అవసరమో చూసుకొని ఎక్కడి నుంచి అయినా ఇప్పుడు అంతా దక్షిణ భారతదేశం సంక్రాంతి పండుగ ఉత్తర భారతదేశంలో పెద్దగా ఏముండదు పెద్దగా. దక్షిణ భారతదేశంలో ఉన్నది. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉంటది. తెలంగాణలో ఇక్కడ ఆ రాయలసీమలో కూడా చూసుకుంటే పీడ దినాలంటారు. మన ఈ సంక్రాంతి పండుగ. కానీ అయినా పోతున్నారు. తెలంగాణలో కూడా సంక్రాంతి పండుగ ప్రాధాన్యత ఉన్నది. కానీ పెళ్లిలు, పేరంటాలు లేకపోతే అల్లుళ్ళు తెచ్చుకోవడం ఉండదు కానీ మొత్తం మజా అయితే మనకు మన ఈ చలికాలను ఆస్వాదిస్తారు. సంక్రాంతి సాంప్రదాయంగా జరుపుకుంటారు. సంబరంగా జరుపుకుంటారు. ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే రోడ్డు మార్గం ద్వారా బస్సుల ఏర్పాట్లలో ఆ ఏపీఎస్ఆర్టీసీ, టీజీఆర్టీసీ ప్రయత్నం చేస్తున్నది. ఎక్కువ బస్సులు స్పెషల్ బస్సులు వేశారు. తర్వాత 1.5 ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ బస్సులదే సమస్య వస్తున్నాయి ప్రతిసారి. ఇప్పుడు ఆర్టీసీ 1.5 వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ బస్సులో 2 ఛార్జ్ చేయమని చెప్పి 1000 రూపాయలు టికెట్ 2000 చేయమని. ఎందుకంటే తప్పదు ఇక మరి. ముఖ్యంగా ఈ మధ్యన ఈ వ్యక్తిగత వాహనాల వాడకం కూడా పెరిగింది కనుక వ్యక్తిగత వాహనాలు చూస్తున్నాం కదా నిన్న పంతంగి టోల్ ప్లాజా నుంచి మొదలుకొని విజయవాడ రూట్ లో మొత్తం అంతా ఇంకా నయం ఈసారి. పోయినసారి అయితే కిలోమీటర్ల దూరం వాహనాలు ఆగినాయి. కొంచెం నయం అప్పటికి చూసుకుంటే ఇప్పుడు అన్న. కనుక నియంత్రణ అంటే ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లకు ఒకటే నియంత్రణ చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్న ఆర్టీసీలు ఏవైతే ఛార్జీలు వసూలు చేస్తున్నాయో అంతకంటే కొంచెం వెసులుబాటు ఇచ్చి వాళ్ళని బస్సులు వేసుకోమని చెప్తే మంచిది అంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎట్లాగో స్కూల్కి సెలవులే కనుక స్కూళ్ళ బస్సులను కూడా వాడుకునే ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ వాడుకునే అయితే ఎట్లా ఉంటుండే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. ఎందుకంటే స్కూల్ బస్సులు అయితే ఇప్పుడు ఖాళీగా ఉంటాయి కదా, మరి వాటిని రంగంలో ఎందుకు దించడం నేనైతే నిన్న నుంచి అదే అంటున్నాను. అంటే ఒక సలహా ఏంటంటే ప్రభుత్వానికి స్కూల్ బస్సులు ఖాళీగా ఉంటున్నాయి కనుక వాళ్ళకి వెసులుబాటు ఇచ్చి స్కూల్ ఎట్లాగో ప్రైవేట్ స్కూల్ అన్ని కూడా నడిచేటి అన్ని ఎట్లా నడుస్తున్నాయి చూస్తున్నాం మనం. కానీ 4 రోజులు స్కూల్ బస్సులన్నీ పండబెట్టుకునే బదులు ఇట్లా మరి తీసుకుపోయి రవాణాకు ఉపయోగిస్తే గవర్నమెంట్ ఉపయోగించాలి. అట్లా లేకపోతే గవర్నమెంట్ వాళ్ళకి వెసులుబాటు ఇచ్చి అవకాశాలు ఇస్తే మంచిదని నా ఉద్దేశం. కొంతవరకు తీరే అవకాశం ఉంటుంది. అంతా ఇప్పుడు రేపటి దాకా పోయే మార్గంలో ఉంటారు. మళ్ళీ 16, 17 నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే మార్గంలో ఉంటారు. కనుక మన సెంటిమెంట్లు కూడా ఉంటాయి కొన్ని. అంటే కనుమ పండుగ నాడు కాకి కూడా ప్రయాణం చేయదంటారు కదా. 16, 14, 15, 16 3 రోజులు మనకు పండుగలు ఉన్నాయి. అంటే 13 భోగి, 14 సంక్రాంతి, 15 మన కనుమ అంటున్నారు కనుక 15 నాడు 16 నాడు కొందరు ప్రయాణం చేయరు కనుక 16 నుంచి వరుసగా మరి 16, 17, 18 కూడా రిటర్న్ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే ఇది విధాన నిర్ణయం ప్రభుత్వాలు కొంచెం కలిసికట్టి పనిచేయాలి. ముఖ్యంగా ప్రైవేట్ బస్సుల దోపిడీ మాత్రం బాగా పెరిగిపోయింది. 4 ఇంతలు వసూలు చేస్తున్నారు. 1000 రూపాయల టికెట్ 4000, 5000, 10,000, 15,000 వసూలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమే.
అంటే 15,000 పెడితే ఫ్లైట్ లో పోవచ్చు. కానీ ముఖ్యంగా ఈ కొంత ధనవంతులు అవసరమైన వాళ్ళు ఉపయోగ విధంగా మనకు విమానయానాన్ని కూడా చౌక ఎందుకు చేయలేకపోతున్నారు. అంటే మనకు గన్నవరం గాని, ఇప్పుడు 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. భోగవరం ఇంకా పూర్తి కాలే గాని మనకు తిరుపతి ఉన్నది. అట్లానే రేణిగుంట ఉన్నది, తిరుపతి ఉన్నది. మనకు గన్నవరం ఉన్నది, విశాఖపట్నం ఉన్నది. ఇట్లా ఈ 3 విమానాశ్రయాల ద్వారా అయితే కొంతవరకు చేయొచ్చు కదా! ఇవి ఎందుకు ఆలోచించలేదు? ప్రత్యేక విమానాలు ఎందుకు ఏర్పాటు చేస్తలేరు అనేది కూడా ఒక శేష ప్రశ్న. ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే మంచిదన్న నా ఉద్దేశం. చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వీకెండ్ కామెంట్ చూసుకున్నట్లయితే భోగాపురం విమానాశ్రయంపై టీడీపీ వైసీపీ మధ్య క్రెడిట్ వార్ నడుస్తుందనే చెప్పొచ్చు. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఇంతకుముందు మనం వీకెండ్ కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే భోగాపురం విమానాశ్రయం మీద పెద్ద ఎత్తున క్రెడిట్ వార్ జరుగుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో 3 వార్లు జరుగుతున్నాయి. ఒకటేమో భోగాపురం విమానాశ్రయం మీద ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇటు పక్కనేమో అమరావతి ఉండాలా వద్దా, అమరావతి ఇట్లాగే ఉండాలా రాజధాని అనే దాని మీద. మూడోదేమో పోతిరెడ్డిపాడు కాలువలు వేయడానికి ముఖ్యంగా రాయలసీమకు అన్యాయం చేసింది ఎవరు, అన్యాయం మీద కూడా ఒకరి మీద ఆరోపించుకుంటాం చూస్తున్నా. ఈ 3 పెద్ద ఎత్తున ఇవాళ రేపో ఎల్లుండో ఎన్నికలు వస్తే ఎట్లా మాట్లాడుతారో అట్లా మాట్లాడుకుంటున్నారు. భోగాపురం విమానాశ్రయానికి మొట్టమొదటి ఆలోచన చేసింది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత, యాక్చువల్ గా విభజన తర్వాత ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మధ్యన అయింది, చాలా తక్కువ స్థలం ఉన్నది, పెద్ద పెద్ద విమానాలు దిగాలంటే కష్టం అవుతుంది. ఇవాళ అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కావాలని ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆలోచన చేశారు. దానికి తగ్గట్టుగానే మొదటి 2 ఏళ్లు కొంతవరకు దానికి అనుమతులు తీసుకురావడం ఇవన్నీ జరిగినాయి. రెండోసారి వచ్చే కల్లా 5 ఏళ్లు మరి జగన్మోహన్ రెడ్డికి అయ్యారు. ఆ తర్వాత భూమి సేకరణ చేసిన విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గొప్ప అంటున్నాను. ఎందుకంటే వాస్తవాలు ముంజెత్తుకు అంకడానికి అర్థం ఎందుకు, అక్కడ జరిగింది అదే కదా. మొదటిసారి ఏమో ఆలోచన వాళ్ళది, కొంతవరకు ఆచరణ సాధ్యమయ్యే పని చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒప్పించడం, ముఖ్యంగా మంజూరు చేయించడం వరకు చేశారు. దానికి అవసరమైన భూసేకరణ ఇవన్నీ కూడా, మిగిలిపోయిన భూసేకరణ ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. కానీ అనుకున్నంత పనులు వేగవంతం కాలేదు. దాని వల్లనే 2023-24 కల్లా పూర్తి కావాల్సిన విమానాశ్రయం ఇప్పుడు 2026కు వచ్చేసింది. ఇంకా పూర్తి కాలేదు. ఇంకొక 6 నెలలు పట్టే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 95% పనులు పూర్తయినాయి. ఇక చివరి అంటే మెరుగుదిద్దాల్సిన అవసరం ఉంది. మనం గృహప్రవేశం చేయడానికి కప్బోర్డ్స్ గిట్లా తయారు చేసుకుంటాం కదా, అట్లా అన్నట్టు వరకు మన వుడ్ వర్క్ మిగిలిందంటా కదా, అట్లా ఉన్నది. అంటే మిగతా అంతా పూర్తయింది. మొన్ననే మనం 4వ తారీఖు నాడు చూసాం కదా, జనవరి 4 నాడు సాక్షాత్తు మన కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రత్యేక విమానాలు రావడం, అధికారులను తీసుకొని అది విజయవంతంగా ల్యాండ్ కావడం చూసినాం. మనం అంతకుముందు ఒక మంచి అవకాశాలు మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఏంటంటే, భోగాపురం విమానాశ్రయంలో మనకు భోగం ఏమిటంటే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం అప్పుడు కూటమిలో ఉన్నాం కనుక మన విమానయాన మంత్రిగా మొట్టమొదటి మంత్రిగా మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కేంద్ర మంత్రిగా మనకు అశోక్ గజపతి రాజు నియమించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మన సిఫారసు చేసింది, నియమించారు. అశోక్ గజపతి రాజు గారు విమానయాన శాఖ మంత్రి ఉన్నప్పుడే కొంత జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ అంటున్నాను. ఎందుకంటే అందరూ విమానాలు ఎక్కుతారా, విమానాలు ఎక్కే స్తోమత అందరికి ఉందా? ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే, తాము చేస్తే తాము గొప్ప, ఎదుటివాడు చేస్తే తప్పు అనే మాటలు 2 పార్టీలు కూడా చేస్తున్నాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ చేసింది, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ చేసింది, ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూటమి అన్నట్టు. ఇటు పక్కన వైసీపీ చేస్తుంది, సరైనది కాదంటున్నాను. ఏమైనా సరే ఎవరు చేసినా ఇవాళ సాకారమైంది కల. ఇద్దరు అంటే అప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం అని చేశారు. అంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయా లేవా అంటే, సగం నీళ్లున్న మాట వాస్తవమే, నీళ్లు లేని మాట వాస్తవమే. నీళ్లు నింపుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాడు కదా అంటున్నాడు. మేమే మొత్తం అంటే గతంలో భోగాపురం విమానాశ్రయం ఎందుకు అనవసరం దండగా అని వైసీపీ వాదించింది. 5 ఏళ్ల పాలనలో చాలా వరకు ఒక భూసేకరణ తప్పనిసరి ఇండియా గవర్నమెంట్ పట్టించుకుంటుంది కానీ కొంతవరకు చేయగలిగింది. కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ హయాంలో చేసింటే ఈ క్రెడిట్ వాళ్ళకే దక్కేది కదా. అంటే కాకపోతే ఎదుటి వాడి మీద తోసేయడం, అయితే మన క్రెడిట్ మనదనే ఉద్దేశం నడుస్తుంది. అది కరెక్ట్ కాదు. ఇవాళ క్రెడిట్ వారు ఏదైతే చేస్తున్నారో ఈ దుర్మార్గమైంది. పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం. ఒక అభివృద్ధి పనులు మొదలు పెట్టామంటే దాని పని పూర్తి చేయాలంటున్నారు. పథకాలు కూడా ఒక్కోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మన ఆరోగ్యశ్రీ అట్లాగే PMRS ప్రకటిస్తే విడిపోయిన తర్వాత కూడా, ఆయన చనిపోయిన తర్వాత కూడా కొనసాగించారు. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా తెలంగాణలో కూడా ఆయన పేరు ఉంది కనుక, ఆయన మొదలు పెట్టింది కనుక మేము తీసేయమని అనలే కదా. కేసీఆర్ గారు కొనసాగించారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ దుర్మార్గ రాజకీయాలు మాని
అభివృద్ధి వైపు అన్ని పార్టీలు పనిచేస్తే మంచిగా ఉంటుంది. వాళ్ళు రాజకీయాలు అంటే ఎన్నికలు చూసుకోమనండి, ఎన్నికలకు ఎవరు గెలవాలనేది రాజకీయాలు చూసుకోండి. కానీ అభివృద్ధి విషయంలో ఇట్లాంటి దుర్మార్గ రాజకీయాలు క్రియేట్ వాళ్ళు చేస్తే ఏమవుతుందంటే అసలుకి మోసం వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటది. కనుక ఎట్టి పరిస్థితులలో భోగాపురం విమానాశ్రయంలో రేపు జూన్ నుంచి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభిస్తామంటున్నారు. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకే కాకుండా ఇటుపక్క ఉభయ గోదావరి జిల్లాలకు కూడా మంచి మేలు చేకూర్చే చర్య అంటున్నాం. విశాఖపట్నం విమానాశ్రయం చిన్నదైంది, భోగాపురం విమానాశ్రయం ద్వారా ఇవాళ ఒక రకంగా శంషాబాదు పోటీగా అక్కడ ఉత్తరాంధ్రలో అటు అటు చెన్నై ఇటు పక్కన కలకత్తా మధ్యాహ్నం మంచి విమానాశ్రయం రావడం మాత్రం మంచి ఆహ్వానించాలి. ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ గా పనిచేస్తా అంటున్నారు. రామ్మోహన్ రావు గారు, ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి అనుకోవచ్చు అంటారా? చూస్తున్నాం కదా, రేట్ వార్లు ఇవి నడుస్తున్నాయి. రెండోది నీటి యుద్ధాన్ని నడుస్తున్నది కదా. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయంటే ఇట్లా మాటలు యుద్ధాలు చేసుకోవడం, మాటలు మంటలు చూస్తున్నాం. అంటే అధికార ప్రతిపక్షాలు ఒక శత్రువులాగా పోరాడుతున్నాయి. గతంలో ఇట్లా ఉండట్లేదు. అంటే అధికారంలో ఉన్న పక్షం అభివృద్ధి వైపు పోతుంటే అందులో దాన్ని సహకరిస్తుంటే వాడు ఏమైనా తప్పులు చేస్తుంటే అభివృద్ధిలో వాళ్ళు లోపాలు చేస్తుంటే ప్రతిపక్షం విమర్శించాలంటే నిర్మాణాత్మక ప్రతిపక్షాలు విమర్శించాల్సిన అవసరం ఉంది. నిజంగా చెప్పాలంటే ఇటు పక్కన అధికార పక్షం కూడా బుల్డోజ్ చేసుకుంటూ పోకుండా ఎదుటివాడి వాదనను అసలు వినకుండా పోయే పరిస్థితి కూడా ఉండదు అంటున్నారు. ప్రతిపక్షం ఇచ్చే మంచి మాటను వినాలి, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు లోపాలను సవరించుకోవాలి. అందుకని అధికార ప్రతిపక్షాలు ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఇట్లాంటివి ఉండవు. వాళ్ళ మాటలతో మంటలు రేపుకుంటారు, ఒకరినొకరు పూర్తిగా అసహ్యంగా తిట్టుకుంటున్నారు, పూర్తిగా ఒక రకంగా అసభ్య పదజాలు వాడుకుంటున్నారు. దానివల్ల ప్రజలకు ఏం నేర్పుతున్నారు మీరు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విధానపరంగా విమర్శ ఎంత తీవ్రంగా ఉన్నా తప్పులేదు, కానీ మంటలు రేపుకొని ఒకరినొకరు విమర్శించుకునే స్థాయి దిగజారి మాట్లాడితే మీకే నష్టం. ప్రజల ముందు పలసలు అవుతారు అని మనం ఒక మాట చెప్పొచ్చు, అంతకంటే. రామ్మోహన్ రావు గారు, అసలు రాయలసీమకి నీటి అన్యాయం చేసింది ఎవరు అనుకోవచ్చు? అక్కడనేమో భోగాపురంలో క్రెడిట్ వారు, అట్లానే అమరావతి రాజధాని గురించి అయితే మాది లేకపోతే మీది పరిస్థితి సరిగ్గా ఇది అంతే స్పష్టంగా. ఇంతకు మొదట మాట్లాడుకున్నాం కదమ్మా, మొట్టమొదలు ఈ అన్యాయం చేసింది ఎవరు అని దాని మీదే వారు జరుగుతుంటే న్యాయం చేసిన దాని మీద ఎవరు వారు జరిగిందంటే నష్టం లేదు. కానీ అన్యాయం చేసిన దాని మీద కూడా మీరంటే చేసుకోవడం ఏమైందంటే ఇద్దరికి అన్యాయం జరుగుతారు. అంటే ఇద్దరు మర్యాదస్తులు ఎదురైతే 3 బాటలు అవుతాయని ఒక సామెతమ్మ. ఇప్పుడు మీరు నమస్తే శ్రీయ గారు నేను, నమస్తే రామ్మోహన్ రావు గారు మీరు పక్క తప్పుకుంటే మధ్యన బాట అట్లాగే ఓడిపోతుంది. ఇద్దరు దుందులకు వ్యక్తులు అయితే భుజాలు రాసుకుంటూ పోతారు, ఇద్దరు కింద పడిపోతారు. ఇదే జరుగుతుంది. అంటే మనకు ఇద్దరు మర్యాదస్తులు ఎదురైనట్లేదు ఈ బాట సంగతి. కనుక అన్యాయం చేసింది ఎవరు అనే దానికి పోతిరెడ్డిపాడు కాలువ మన నిర్మాణాలు అవి ఆపింది ఎవరు అంటే ఎన్జిటి ఆపిందని స్పష్టంగా ముంజేది కంకణానికి అర్థమైంది తెలుస్తుంది కదా. అది పక్కన పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ మీరు ఆపారంటే మీరు ఆపారంటున్నారు. గతంలో ఒక కథ చిన్న మనకు కథ గుర్తొస్తుంది. ఒక స్కూల్స్ ఇన్స్పెక్టర్ హై స్కూల్ కు ఇన్స్పెక్షన్ కి వచ్చినట్టు. ఇన్స్పెక్షన్ ఇప్పుడు లేదు, ఇన్స్పెక్షన్ లేవు, పాడాయి. గతంలో ఇన్స్పెక్టర్ అంటే స్కూల్స్ ఇన్స్పెక్టర్ వస్తే చాలా పెద్ద ఎత్తున మన హెడ్ మాస్టర్లు కానీ మన అట్లాగే స్కూల్ సిబ్బంది కానీ టీచర్లు కానీ చాలా అలర్ట్ గా ఉండేవాడు. ఆయన వచ్చి పిల్లలను ప్రశ్న అడిగిందట, ఏమనంటే శివధనస్సు విరిచింది ఎవరు రా అని అడిగితే పాపం పిల్లవాడు లేచి నేనైతే విరలేసానని మూత్రం పోసుకున్నాడట. భయంతో పోసుకుంటూ అందరు ఒక్కొక్కరిని అడుగుతుంటే ఎవరు చెప్పలేక మేన్ కాదు సార్ వాడు కావచ్చు వీడు కావచ్చు అని వాళ్ళు ఎదుటి మరిగిన మోపే ప్రయత్నం చేసిందట. సరే ఇంతకు ఎవరయ్యా ఇచ్చింది అని అంటే క్లాస్ టీచర్ లేదు, అమ్మతోడు సార్ నేనైతే విరవలేదు సార్, ఆ పోరలు ఏమన్నా విరవచ్చుగా నేను విరవలేదు అన్నట. శివధనస్సు విరిచింది ఎవరంటే ఫస్ట్ అప్పుడు హెడ్ మాస్టర్ వినిపించి ఇంతేనా బుద్ధి లేదా వీళ్ళకి అని చెప్తే హెడ్ మాస్టర్ అన్నాడు, నిజమే సార్ వాళ్ళకు తెలియదు అన్యం పుణ్యం తెలియదు, మా స్కూల్ ఎవ్వరు విరవలేదు మన శివధనస్సు అన్నట. చివరికి ఈ స్కూల్స్ ఇన్స్పెక్టర్ కూడా ఏమన్నాడట అంటే నాకు కూడా తెలియని ప్రశ్న మిమ్మల్ని అడిగినా మీరెవరు చెప్పలేకపోతున్నారని చెప్పి స్కూల్స్ ఇన్స్పెక్టర్ కూడా తెలియదు. చూసింది కదా, పిల్లవాడి నుంచి మొదలుపెట్టి స్కూల్స్ ఇన్స్పెక్టర్ ప్రశ్న అడిగే వాడికి కూడా తెలియనట్టే శివధనస్సు ఎవరు విరిచారు అనే ప్రశ్న మాత్రమే చదివిన దాని జవాబు ఎవరికి తెలియదనంటే ఇవాళ ఆ పోతిరెడ్డిపాడు నీళ్లను ఎవరు ఆపారు, దానికి ఆ పథకాన్ని ఎవరు ఆపారు అనే దానికి 5 పార్టీలు కొట్లాడుకుంటాయి. ఇట్లాగే నేను చెప్పిన సామెతలాగా కొట్లాడుకుంటున్నాయి. కనుక ఇది సరైనది కాదు. ఆగిందని ఎట్లా చేద్దాం, విన్ సొల్యూషన్ ఎట్లా చేద్దాం, ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవడం, 2 రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకోవడం, దాంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ ఉన్నది, అట్లాగే రెండింటికి కృష్ణా బోర్డు ఉంది, గోదావరి బోర్డు ఉంది, వీళ్ళందరూ కలిసికట్టుగా మాట్లాడి చేస్తే బాగుంటది తప్ప ఒక
ఇద్దరు గెలిచే సొల్యూషన్ చూడాలి తప్ప ఇద్దరు నష్టపోయే సొల్యూషన్ చూడొద్దని విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ అన్యాయం చేసింది ఎవరనే వారి కంటే న్యాయం ఎవరు చేస్తామనే దాన్ని పోటీలు పడండి అంటున్నాను నేను. న్యాయం ఎవరు చేయాలి? 2 రాష్ట్రాలు న్యాయం చేసే పరిస్థితుల్లో పోటీ పడండి. దానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రావు గారు, జాతీయానికి చూసుకున్నట్లయితే మనం క్షీణిస్తున్న కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఈడీ మమత ఢీకొట్టున్నాయా అని అంటున్నారు. ఈ ముఖ్యాంశాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? జాతీయ స్థాయిలో స్వీయ జాతీయ స్థాయిలో 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటేమో సార్ మీద, ఎస్ఐఆర్ మీద. అంటే మనకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతుందో, ఓటర్ లిస్ట్ సవరణ ఉందో దాని మీద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే బీహార్ నుంచి మొదలుకొని, బీహార్లో మొదటి విడత చేశారు, తర్వాత 12 రాష్ట్రాలు చేస్తున్నారు. ఇప్పుడు అందులో ఎన్నికలు వచ్చే రాష్ట్రాలు 4 ఉన్నాయి. ఒకటేమో ఇటు పక్కన తమిళనాడు, అట్లానే మనకు పశ్చిమ బెంగాల్, అట్లాగే ఈ 2 రాష్ట్రాలు ప్రధానంగా పుదుచ్చేరి, కేరళలో ఎన్నికలు జరగకపోతున్నాయి. ఈ 4 రాష్ట్రాలకు తోడు మరొక 8 రాష్ట్రాల్లో ఈ సర్ జరుగుతుంది. దీని మీద మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితులు నేను రానియని కాక సార్ అంటుంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత కనుక, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కనుక అది ఆగే ప్రసక్తి లేదు. అందులో లోపాలను సవరించమని మనం కూడా కోరుతాం. ఇక ఈడీ మమత డి అనే దాన్ని చూసుకుంటే పెద్ద ఎత్తున జరుగుతుంది ఏంటంటే, ఇవాళ నిన్న ఆ ఈడీ ప్రతీక్ జైన్ నివాసంలో, ముఖ్యంగా మనకు ఐపాక్ సంస్థ ఏర్పాటు చేసుకున్నారు. ఐపాక్ సంస్థ ద్వారా ఇవాళ రేపు ఎన్నికల వ్యూహాలు రచించుకుంటున్నారు మమతా బెనర్జీ, మన తృణమూల్ కాంగ్రెస్. అక్కడ దాడి చేయగానే స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆమె వెళ్ళి అడ్డుకోవడం, ఒక గ్రీన్ ఫైల్ అందులో ఎత్తుకొచ్చేసి నాది ఫైల్ ఎవరు తీసుకుపోతారో చూస్తా అని చెప్పడం, అటు రాష్ట్ర పోలీసులకు కేంద్ర ఈడీ పోలీసులకు మధ్యన ఘర్షణ జరగడం. ఇప్పుడు కోర్టులకు వెళ్ళారు ఇద్దరు కూడా. కోర్టులో కూడా మనం చూసాం ఎంత ఘర్షణ జరిగిందంటే, అవసరం లేని న్యాయవాదులు, దానికి కేసుకు సంబంధించిన వాళ్ళు కూడా లేని వాళ్ళు కూడా కోర్టులో రావడం. అప్పుడు జడ్జి గారు వాయిదా వేస్తూ, రేపు 21 తారీఖు వాయిదా వేస్తూ, 14వ తేదీకి వాయిదా వేస్తూ ఆమె వెళ్ళిపోవడం చూసాం మనం. కనుక ఇదంతా ఎట్లా చూస్తున్నా అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఈ సమన్వయం లోపిస్తుందా, ఇట్లాంటి కేసులు నడుస్తున్నాయా అని మనకు అనిపిస్తుంది. అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది ఏంటంటే, ఈడీ అంటే మోడీ వెంట ఈడీ అనే ఒకటి మాట వస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రేపు పొద్దున ఏదైతే దాడుల ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నదని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన కూడా సఖ్యత లోపిస్తుందా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈడీలను లేకుంటే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ఇట్లా వాడుకొని పెద్ద ఎత్తున ఈ మన రాష్ట్రాలను అణగదొక్కుతుందని, ముఖ్యంగా సర్కారీ కమిషన్ గతంలో మంచి తీర్పు ఇచ్చింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎట్లా ఉండాలని దాని మీద. అంటే ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల మీద అస్సలు కక్ష కట్టి నిధులు ఇవ్వడం లేదని, ప్రతిపక్షాల రాష్ట్రంలో ఇట్లాంటి ఈడీల ద్వారా, రకరకాల సిబిఐ ద్వారా దాడులు చేయిస్తూ వాళ్ళ నిర్వీర్యం చేస్తున్నారని ఒక ఆరోపిస్తున్న ప్రతిపక్షాల మాట వాస్తవం అంటున్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేసే పనులలో వాళ్ళు ఏమవుతుందంటే, మనకు బ్లాక్ అండ్ వైట్ తెలుస్తుంది కదా, తమ దగ్గర అధికారం ఉందని చెప్పి వాళ్ళ పార్టీలో చేరితే వాళ్ళు నిర్మా పౌడర్, వాషింగ్ పౌడర్ లాగా శుద్ధులైపోతున్నారు. ఉదాహరణకు సీఎం రమేష్, మనకు అట్లానే సుజనా చౌదరి లాంటి సంఘటనలు చూసినాం. గతంలో ఈడీలు దాడి చేసిన చాలా మంది నాయకులు మరి వాళ్ళు బీజేపీలో చేరగానే మరి వాళ్ళ మీద కేసులు ఏమైపోతున్నా చూస్తున్నాం. అట్లాగే రహస్య స్నేహితులుగా ఉంటున్న ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి లాంటి దాని మీద 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఇంకా కేసులు ఎందుకు ఇంకా కొలిక్కి రావడం చూస్తున్నాం. ఎప్పుడో 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మరి అక్రమాస్తుల గురించి, లేకుంటే ఆ షేర్ల గురించి, సాక్షి పత్రిక గురించి ఈడీ కేసులు పెట్టింది కదా. 15 ఏళ్ళుగా ఎందుకు దీని ముందు సాగడం లేదు? కొత్త కేసులు ఎందుకు పెడుతున్నారు వేరే వాళ్ళ మీద అంటే చూస్తే మరి కన్విక్షన్ రేటు కూడా బాగా ఎక్కువ ఉందని, మంచిగానే ఉంది అంటున్నారు. కానీ మరి ఇప్పటి వరకు కన్విక్షన్ పడ్డ నిందితుల గురించి కూడా చెప్పాలి కదా ఈడీ అంటున్నాను నేను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెల్లమెల్లగా సంబంధాలు క్షీణిస్తూ వచ్చి సరైనది కాదు. ప్రతిపక్షాన్ని గౌరవించాలి. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న వాటికి కూడా పెద్ద ఎత్తున మనకి అధికార పార్టీ వాళ్ళకి ఎట్లా విలువ ఇచ్చారో అదే ప్రకారం చేస్తే మంచిగా ఉంటది. కానీ అంత సమయం పాటించే ఆ పార్టీలు వాళ్ళు లేవు. ఒక శత్రువులాగా చూసుకుంటున్నారు, పార్టీలన్నీ శత్రువులుగా చూసుకుంటాం, కానీ కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ జరుగుతుంది మాత్రం మోడీ కేంద్ర ప్రభుత్వం మధ్యన ఢీ అంటే ఢీ అంటున్నారు. నాకు పోలీసులు ఉన్నారు నా సంగతి అని చెప్పి వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఈడీ వాళ్ళ మీద, ఈడీ వాళ్ళే ఇటు వీళ్ళ మీద కేసులు పెట్టారు. హైకోర్టులో కేసు నడుస్తుంది. 14వ తేదీ వరకు ఏమైనా నిర్మాణాత్మకమైన ఆలోచనకు వస్తారా, ఎట్లా మరి కేసుల విషయంలో ఏం చేస్తారు, దాడుల విషయంలో ఏం చేస్తారు, మా ఐపాక్ సంస్థ ద్వారా మేము వ్యూహాలను రచించుకుంటే మా క్యాండిడేట్స్ ఎవరో అనేది కూడా తేలిపోయి మా రహస్యాలను ఎత్తుకపోయారు వాళ్ళు అంటున్నారు. కానీ ప్రధానమైన ఆధారాల ఫైలు మమతా బెనర్జీ చోరీ చేసిందని వీళ్ళు అంటున్నారు. ఓటు చోరీ,
తో పాటు ఇవాళ ఈవీఎంల మీద, ఓట్ చోరీ మీద, ఇట్లాంటి ఈడీ దాడుల మీద పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర సంబంధాలు అయితే క్షీణిస్తున్నాయని నా ఉద్దేశం. రామ్మోహన్ రావు గారు, అంతర్జాతీయానికి చూసుకున్నట్లయితే వీకెండ్ కామెంట్స్, అంతర్జాతీయ కిడ్నాపర్గా మారిన డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు, వెనిజులా తర్వాత వంత ఎవరిది అంటున్నారు. ఈ కామెంట్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇంతకుముందు అనుకున్నాం మనం, అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో అమెరికా చాలా పెద్దన్న పాత్ర, ముఖ్యంగా ప్రపంచ పోలీస్ పాత్ర వహిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే నేనైతే నిన్న మొన్న 2-3 ఆర్టికల్స్ కూడా రాశాను. ఏమనంటే ఒక పెద్ద కిడ్నాపర్ గా ఇవాళ మారాడు. దేశాల కిడ్నాపర్ గా, దేశ అధ్యక్షుల కిడ్నాపర్ గా మా డొనాల్డ్ ట్రంప్ మారారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చి సరిగ్గా ఇంకా సంవత్సరం కాలే. ఆయన ప్రమాణ స్వీకారం చేసి రేపు జనవరి 20కి సంవత్సరం అవుతుంది. ఇంకా 3 సంవత్సరాల పాలనలో ఉన్నాం. అమెరికా గతి ఏం జరుగుతుందో, ప్రపంచంలో ఎన్ని ఇటువంటి విపత్తులు చూడాల్సిందో నాలాంటి వాడు భయపడుతున్నాం. అందరూ కూడా ప్రజాస్వామ్యవాదం అయితే ముఖ్యంగా భయపడుతున్నారు. ఎందుకంటే ఇవాళ చూసినాం కదా, వెనిజులా అధ్యక్షుడిని ఎయిర్ లిఫ్ట్ చేసే అధ్యక్షుడు ఆయన భార్యను తీసుకెళ్లి ఇప్పుడు అక్కడ తిష్ట వేసింది ప్రభుత్వం, అమెరికా. ఓ రకంగా చెప్పారంటే అక్కడ అంతర్యుద్ధం జరుగుతున్నది. పెద్ద ఎత్తున అమెరికాకు వ్యతిరేకంగా ప్రజలు కూడా ఆందోళన చెప్తున్నారు. అసలు వెనిజులా పరిస్థితే చిన్న దేశాలకు వస్తుందా అని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఇప్పుడు మళ్ళీ ఒక ఛాలెంజ్ చేశారు. ఏమనంటే గతంలో సేమ్ వెనిజులా అధ్యక్షుడు దమ్ముంటే రా, నన్ను పట్టుకపోతే చూస్తామని చెప్పి అది జరిగింది కదా. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేకల్లా ఫిలిప్పిన్ అధ్యక్షుడు చేస్తున్నారు. అట్లాగే అమెరికా దుందుడుకు చర్య ఎట్లా పోతుందంటే గ్రీన్లాండ్స్ లో స్వాధీనం చేసుకుంటాం, నయానో భయానో అంటున్నారు. 2 రకాలుగా ఆయన ఆలోచన చేస్తున్నారు. అంటే ఏవైతే బలహీనమైన దేశాలు ఉంటే వాటిని స్వాధీనం ద్వారా, బలమైన దేశాలు ఉంటే సుంకాల యుద్ధం చేస్తున్నారు. అమెరికా సుంకాల యుద్ధం చైనాతోని, ఇండియాతోని, రష్యాతోని సుంకాల యుద్ధం. ఇతర యూరోపియన్ దేశాలు కూడా తమ భేదం ఏం లేదు. ఆయనకు ఎటుపట్ట ఎడాపెడా ట్రంప్ ఎటు పడితే అట్లా పిచ్చివాడి చేతిలో రాయిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే గ్రీన్లాండ్స్ స్వాధీనం చేసుకుంటాను మాట్లాడుతున్నాడు ఆయన. గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటా అంటే 2 మార్గాలు అంటున్నాడు. ఒకటేమో సైనిక చర్య ద్వారా అంటున్నాడు. కాకపోతే ఏంటంటే అది దానికి మనకు ఏదైతే ఈ గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకునే క్రమంలో డబ్బులు ఇచ్చి కూడా చేసుకుంటా అంటున్నాడు. గ్రీన్లాండ్ అంటే మంచు ఖండం చూస్తున్నాం. అందులో 55,000 మంది ఉన్నారు. ఈ 55,000 మంది డబ్బు ఇచ్చి కొంటామంటున్నారు. కనుక ఈ ప్రపంచ పరిణామాలు ఎటువైపు తెలియదు, కానీ మాత్రం అమెరికా దుందుడుకు చర్య వల్ల మాత్రం ప్రపంచంలో అశాంతి కొనసాగుతుంది అని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు.